ఇంకా కథలోకి వెళ్ళిపోతే, నా పేరు కిషోర్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అదేమిటి అంటే, నేను కాలేజ్ స్టార్ట్ అయిన రోజుల తర్వాత నన్ను మా అమ్మాలు హాస్టల్లో వేశారు. నేను కూడా ఎంతో ఉత్సాహంగా వెళ్ళి జాయిన్ అయ్యా. కానీ హాస్టల్లో అదే ఫస్ట్ టైం కావడంతో నాకు కొద్దిగా భయంగా కూడా ఉండేది. అంతలోనే నా భయాన్ని మొత్తం నా కాలేజ్ స్నేహితుడు పోగొట్టేశాడు. దాని తర్వాత నేను హాస్టల్లో అందరితో కలిసి మంచిగా ఉండేవాడిని. దాని తర్వాత హాస్టల్లో కాలేజీకి వెళ్ళి రావడం, మా హాస్టల్ సిటీ అవుట్స్కట్స్లో మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ అడవి మార్గం గుండా వెళ్తే అడవి మధ్యలో ఉండేటట్టు ఉండేది మా హాస్టల్. కానీ అటువైపు ఎవరు ఉండేవారు కాదు, స్టూడెంట్స్ తప్ప. నిర్మానుష్యమైన దారి అది. ఇంకా ఎప్పుడు కాలేజీకి వెళ్ళడం, చదువుకొని రావడం హాస్టల్కి జరుగుతూ ఉండేది. ఒక వారం రోజుల తర్వాత హాస్టల్లో ఉంటుండగా నాకు ఒకరోజు 1 గంటకి నిద్ర లెగిచాను. హాస్టల్ పైకి వెళ్ళి రోడ్డు వైపు చూస్తూ ఉండగా నాకు ఎవరో ఒక అమ్మాయి నడుచుకుంటూ ఆ మార్గం గుండా ముందుకు పోయింది. ఇంకా తను ఎవరో తన ఇంటికి వెళుతుందేమో అనుకున్నా. నేను కూడా అంతలాగా పట్టించుకోకుండా హాస్టల్లోకి వెళ్ళి పడుకుండిపోయా. దాని తర్వాత కాలేజీకి పొద్దున్నే రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళి రావడం చేశా. సాయంత్రం హాస్టల్కి రాగానే రెడీ అయ్యి స్నానం ఆటి చేసి అన్నం తిని పడుకునే ముందు మా ఫ్రెండ్స్తో కాసేపు కబుర్లు అలా చెప్పుకొని దాని తర్వాత నిద్రపోయాం. మళ్ళీ ఈరోజు రాత్రి కూడా 1 గంటకి నిద్ర లెగిచాను. దాని తర్వాత ఆ హాస్టల్ పైకి వెళ్ళి చూడగా రోడ్డు వైపు మళ్ళీ ఆమె నడుచుకుంటూ వెళుతుంది. ఎవరు ఈమె అని పిలిస్తే పలకకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు నేను మళ్ళీ ఆ బాయ్స్ హాస్టల్ ఏమో కదా, బాయ్స్ని చూసి భయపడుతుందేమో, అందుకనే ఏమీ అనకుండా నేను కూడా అంతలాగా పట్టించుకోకుండా వెళ్ళి పడుకుండిపోయా. కానీ తర్వాత రోజు మళ్ళీ కాలేజీకి యథావిధిగా వెళ్ళేసి వచ్చా. దాని తర్వాత సాయంత్రం శనివారం కావడంతో చాలామంది వాళ్ళ ఇంటికి సండే ఎంజాయ్ చేద్దామని లీవ్స్ పెట్టి హాస్టల్కి అందరూ చాలామంది పోయారు. హాస్టల్లో కేవలం 5 మాత్రమే ఉన్నాం. అందుట్లో నా స్నేహితుడు మిగతా తోటివారితో ఉన్న మేమందరం కలిసి హాస్టల్లో సాయంత్రం 6-7:30 అయ్యింది. హాస్టల్ కుక్ కూడా ఫాస్ట్గా ఫుడ్ వండి మాకు పెట్టాడు. సరేలే అని మేము కూడా తక్కువ మంది ఉన్నామని తినేసాం. ఇంకా నిద్రకు పడుకోవడానికి సిద్ధంగా ఉండగా అందరూ ఎవరికీ నిద్ర రావలేదు. ఎందుకు అంటే అది ఇంకా 8 గంటలే అవుతుంది. అందుట్లో ఒక స్నేహితుడు అన్నాడు, అరే నిద్ర పట్టడం లేదురా, ఏదైనా కబుర్లు చెప్పండి రా అని. అప్పుడు నేను ఒక ఇన్సిడెంట్స్ చెప్తా, అది ఎవరికి చెప్పద్దు అని అన్నా. సరేరా, మేము ఎవరికి చెప్పము అని చెప్పురా, అదేంటో ఫాస్ట్గా అన్నారు. అప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టా. నేను రోజు రాత్రి 1 గంటకి మెలకువ వస్తుందిరా నాకు. అది సరేలే నిద్ర పట్టడం లేదని అలా చల్లగాలికి హాస్టల్ పైకి వెళ్ళి కూర్చొని ఉండగా రోడ్డు వైపు నుంచి ఎవరో ఒక అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుందిరా అని వాళ్ళతో చెప్పా. వాళ్ళు కూడా ఎవర్రా ఆ అమ్మాయి అంటే
ఏమోరా నాకు కూడా తెలియదు. మరి ముందు కాసి ఏమైనా ఇల్లులు ఉన్నాయా అంటే ఏమోరా నాకు కూడా తెలియదు. నేను ఎంత పిలిచినా పలకడం లేదురా ఆమె అని వాళ్ళతో సమాధానం చెప్పా. ఓ అవునా, అయితే ఒంటరిగా రాత్రి వేళల్లో ఆమె ఆ దారంటే ఎందుకు నడుస్తుంది అని నన్ను ప్రశ్నించారు. నేను వాళ్ళకి సమాధానం చెప్తూ ఏమోరా నాకు కూడా తెలీదు, నేను ఎంత పిలిచినా పలకకుండా ఒంటరిగా వెళ్ళిపోతుంది. బహుశా ఆ ఇల్లు అటువైపు ఉందేమో, కానీ అంత రాత్రి వేళల్లో తను ఆ రోడ్డంట వెళ్ళడం ఏమిటి అని ఇంకొకడు ప్రశ్నించాడు. సరేరా, అయితే ఈరోజు ఎవరు లేరు కదా, మన 5గురమే కదా, మేలుకొనే అదేంటో తెలుసుకుందాం. సరేరా అయితే అని మా స్నేహితుడు చెప్పాడు. అందరం సరే అని ఈరోజు రాత్రి 1 గంటకి ఆమెను కలిసి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా 1 గంట అవనే వచ్చింది. ఆమె గురించి అందరం హాస్టల్ పైకి వెళ్ళి చూడసాగాము. ఆమె ఆ దారి అంట నడుచుకుంటూ వెళుతూ ఉంది. అప్పుడు నేను మా స్నేహితులు హాస్టల్ కిందకి వెళ్ళి ఆమెను పిలవసాగాము. చాలాసేపటి తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసి, ఎవరు మీరంతా, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు, నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు మీరు ఎందుకు ఈ దారి అంటే ఈ టైంలో నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇటువైపు ఏమైనా ఇల్లులు ఉన్నాయా, అయినా కూడా ఇంత రాత్రి సమయంలో ఇలాంటి నిర్మానుష్య రోడ్డు మీద నడవడం ప్రమాదం అని తెలియదా అని ప్రశ్నించగా, మా ఇల్లు ఇటువైపే ఉంది, అందుకని నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. నేను జాబ్ చేసి వచ్చే టయానికి ఈ సమయం అవుతుంది, అందుకనే నేను నడుచుకుంటూ వస్తున్నా. నాకు ఈ రోడ్డు అలవాటే, అందుకనే నాకు రాత్రి ఒంటరిగా రావడం కూడా భయం వేయడం ఉండదు. ఓ అవునా, సరే అని మేము అందరం హాస్టల్లోకి వెళ్ళి పడుకుంటూ పోయాం. కానీ మేము అనుకున్నట్లు ఏ దెయ్యమో ఆత్మో కాదు. దాని తర్వాత రోజు ఆదివారం అయ్యింది. మేము అందరం మా పనులు చేసుకొని అందరం కూర్చునేసరికి 11 గంటలు అయ్యింది. దాని తర్వాత మధ్యాహ్నానికి ఏం వండాలని అడిగాడు. ఏదైనా మీ ఇష్టమే అని మేము అందరం సమాధానం చెప్పాము. మధ్యాహ్నం 1 గంట సమయం అవుతుంది. నేను నా స్నేహితుడికి ఒక డౌట్ వచ్చింది. వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నదో వెళ్ళి చూసి వద్దాం పదరా, మనం ఎప్పుడూ చూడలేదు కదా అని మా ఇద్దరం బయలుదేరి వెళ్ళి ఆ రోడ్డు వెంటనే వెళ్తూ ఉండాం. ఎంత వేగంగా వెళ్ళామో కానీ అంతే వేగంతో మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుంటూ హాస్టల్లోకి వచ్చాము. దాని తర్వాత అక్కడ మేము ఒక దృశ్యం చూసాము. అది ఏమిటి అంటే, ఆ దారి వెంట ఒక 200 మీటర్ల ముందుకు వెళ్ళి చూస్తే చుట్టూ శ్మశానం, నిర్మానుష్యమైన ప్రదేశం, ఎవ్వరూ లేరు, అక్కడ ఒక్క మనిషి కూడా లేరు. అంతే, మాకు ఎంతో భయమేసి వచ్చేసాం. కానీ ఆమె ఎవరో మనిషి కాదు, మనం దెయ్యంతో మాట్లాడమని మాకు అర్థమైంది. కానీ హాస్టల్లో వాళ్ళకి చెప్తే భయపడతారు, వారు స్టడీస్ మీద ఫోకస్ చేయరు, హాస్టల్ మానేసి వెళ్ళిపోతారని మా ఇద్దరం ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, మాలోనే దాచుకొని ఉండిపోయాం. కానీ ఆ దెయ్యం మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎందుకో నా పార్ట్ 2లో చెప్తా. అంతవరకు మన ఛానల్కి కొత్తగా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ లైఫ్లో జరిగిన స్కారీ మూమెంట్స్ కామెంట్ బాక్స్లో రాయండి.